సృష్టి దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రారుడు పూజారుడు నీవే అయా. మహిమ కలిగిన మహాదేవుడు నీవే అయా. జీవం కలిగిన దేవుడు నీవే తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. మీ సన్నిధి ప్రసన్నత తోడుగా ఉంచి సహాయం అందించి ప్రభుత్వం నింపమని, మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి అయా మీ సహాయం మాకు దయచేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో మనకు సమయాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినిస్తున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన మనం యెహోషువ గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుని చుండగా 19వ అధ్యాయంలో వారందరూ కూడా స్వాస్థ్యాలు పొందినవారు. దేవుడు వారికి ఇచ్చిన కనాను దేశంలో ఏడుగురు కూడా వచ్చి వాళ్ళు ఆ ప్రాంతం అంతా కూడా కొలత వేసి ఏ ప్రాంతం ఎవరికి రావాలో చీట్లు వేసి చీట్ల వంతున వారికి అందరికి కూడా పంచిపెట్టడం జరిగింది. ఒకరికి ఎక్కువని కాదు, ఒకరు తక్కువని కాదు, ఒకరు ప్రేమించి కాదు, ఒకరు ప్రేమించుకుంటా కాదు, కానీ చీట్లు వేశారు. ఆ వంతు చొప్పున ఎవరికి ఏదొచ్చిందో వారు ఆ స్వాస్థ్యాన్ని పంచుకున్నారు. అయితే దానికి ముందు ఈ 7 గోత్రికులు కూడా చాలా సమయాన్ని తాత్సారం చేస్తూ ఉండగా యెహోషువ వారిని గద్దించాడు. యెహోషువ వారిని హెచ్చరిక చేశాడు. దేవుడు స్వాస్థ్యాన్ని ఇస్తారన్నాడు కదా, దేవుడు స్వాధీనపరచుకోమన్నాడు, మీరు ఎందుకు సమయం వేస్ట్ చేస్తున్నారు, సమయం వ్యర్థం చేస్తున్నారని చెప్పేసి ఆయన అడిగినప్పుడు వారందరూ అంటూ ఉన్నారు కదా, అయ్యా మాకు ఇస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఇనప రథాలతో వారు ఉన్నవారు, అంటే బాగా ధనవంతులు, బాగా బలవంతులైన వారు అక్కడ ఉన్నారంటే, అప్పుడు యెహోషువ చెప్తున్నాడు కదా వాళ్ళతో, మీరు వెళ్ళండి, యుద్ధం చేయండి, మీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు మీరు కాదు, మీరైతే నిలిచి ఉండొద్దని చెప్పినప్పుడు వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. ఆ ప్రాంతం అంతా కూడా లెక్కలు వేసుకుని అన్ని వచ్చిన తర్వాత యెహోషువ వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు 19వ అధ్యాయంలో. తర్వాత 20వ అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి, 20వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములు అగును. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, ఇశ్రాయేల్ ప్రజలోకి ఒకడు పొరపాటున, అది నిజంగా చేశాడో పొరపాటున చేశాడో ఏ విధము చేతనని కానీ దేవుడు అంటున్నాడు, ఒకడు పొరపాటున ఒకటి హత్య చేశాడు. హత్య ఎందుకు చేశాడో తెలియదు. చూడండి, ఒకసారి రోడ్ల మీద యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, అది బ్రేక్ ఫెయిల్ అయిందో తెలియదు, ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు. యాక్సిడెంట్ అంటే అది కావాలని చేసేది కాదు, ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు, మనకు తెలియకుండానే జరిగేది. ఆ టైంలో డ్రైవర్ లాగి అది బాగా కొట్టేస్తారు, కిందకి లాగి నువ్వు చూసే పని లేదా, చేసే పని లేదా, ఇలాగే డ్రైవ్ చేసి అని చెప్పి వాళ్ళు బాగా కొట్టేస్తారు. అందుకని చెప్పి డ్రైవర్ ముందు అసలు జరగగానే పరిగెత్తుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది ఆశ్రయపురం, ఎవరు కూడా లోపలికి వచ్చి కొట్టరు. అలాగే దేవుడు ఇక్కడ ఆశ్రయపురాన్ని ఆయన ఏర్పాటు చేస్తూ ఆశ్రయపురంగా ఉన్న ఆ పట్టణాన్ని, మనం పోలీస్ స్టేషన్ అంటే భయపడతాం, జైలు అంటే భయపడతాం, ఎందుకంటే అదేదో పెద్ద ఇదిలాగా. కానీ దేవుడు అలా అంట్లా, వాడు బ్రతుకున్నట్లుగాను, వాడు క్షేమంగా ఉన్నట్లుగాను, అక్కడ న్యాయం దొరుకున్నట్లుగాను, అన్నీ విచారించి అక్కడ జరుగునట్లుగాను దేవుడు ఆశ్రయపురాన్ని అక్కడ ఏర్పాటు చేయమన్నప్పుడు తెలియకుండానే వాడు చేసినప్పుడు దాని ద్వారా వచ్చే ఇబ్బంది కలగకుండా ఒకడు 4వ వచనంలో, ఒకడు ఆ పురంలో ఒకదానికి పోయి ఆ పురద్వారం వద్ద నిలిచి ఆ పురం యొక్క పెద్దలు వినున్నట్లుగా తన సంగతి చెప్పిన తర్వాత వారు పురములోనికి వారిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇవ్వలను. హత్య విషయములో ప్రతి హత్య చేయువాడు వాణ్ణి తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతుకుని అప్పగింపకూడదు. ఎలయనగా అతడు పొరపాటున తన పొరుగువాన్ని చంపెను, కానీ అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజం ఎదుట నిలుచు వరకును, తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణం నొందు వరకును ఆ పురంలోనే నివసింపవలను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణంలోని పారిపోయినో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలను. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములో గలిలియాలో కేదేషును, ఎఫ్రాయిము మన్యంలో షేకెమును, యూదా వంశస్థుల మన్యములో హెబ్రోను అను కిరియతర్బాను ప్రతిష్ఠించిరి. తూర్పు దిక్కున యోర్దాను నద్దరిని ఎరుకో నద్ద రూబేనేలు గోత్రంలో మైదానం
మైదానం మీదనున్న అరణ్యములో బేసేరును, గాదీయుల గోత్రికుల్లో గిలాదులోని రామోతును, మనష్యేల గోత్రములో నుండి బాషానులోని గోలాను నియమించిరి. పొరపాటున ఒకని చంపినవాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయు వాని చేతి చేత చంపబడక ఉండునట్లు ఇశ్రాయేలందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. హల్లెలూయా. చూడు, మనం నిజముగానే ప్రభు ఏర్పాటు చేసిన ఈ క్రమము కానీ, ప్రభు ఏర్పాటు చేసిన ఈ యొక్క విధానం కానీ మనకి ఎంత ఆశీర్వాదకరం అంటే అంత ఆశీర్వాదకరం. నిజమే, మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండానే ఉన్నాం. మనందరం కూడా పాపము చేసి ఆ విధంగా దేవుడు అంటున్నాడు, వీరందరూ కూడా తెలియకనే చేశారని. ఎందుకంటే దుష్టుడైన వాడు మనందరి చేత పాపం చేసినాడు. వాడి కాలం కొంచెమే ఉందని తెలిసి ఎవరిని మింగుదమా అని చెప్పేసి గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ అందరి చేతను పాపం చేయించి దేవుని ఎదుట దోషులుగానే వాడు నిలబెడుతున్నాడు. దేవుని ఎదుట నిర్దోషులుగా వాడిని ఉంచడం లేదు. కానీ దేవుడు, ఆయన మహామహిమ కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు. ఇక్కడ అంటున్నాడు కదా ఆశ్రయపురాన్ని. ఇప్పుడు మనకున్న ఆశ్రయపురం వల్ల కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ఆశ్రయపురంగా మనకుండి మనం చేసిన పాపాలను బట్టి మనం నశించిపోకుండా, మనం శిక్ష అనుభవించకుండా, దుష్టుడు వచ్చి మన మీద నేరం మోపకుండా మన నరకానికి తీసుకొని వెళ్ళిపోకుండా దేవుని సంధిలో మనల్ని దాచి దేవుని కృప కింద ఆయన కప్పి ఆయన రాకడ వరకు కూడా మనల్ని భద్రపరచడానికి మనలో ఉన్న మనం ఎప్పుడైతే మనం ఒప్పుకొని అక్కడ అదే అంటున్నాడు, పెద్దలందరి దగ్గరికి వచ్చి దాన్ని చెప్పి విచారించిన తర్వాత వాటిని లోపలికి చేర్చుకోండి అంటున్నాడు. నిజమే, మనం కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన పాపం అంతా ఒప్పుకోవాలి. మనం తెలియకనే చేసాం, తెలిసి కావాలని ఎవరు కూడా ఏమి చేయరు. అది పాపమని కూడా తెలియదు. లోకంలో ఉన్న విధానం అంతా అలాగే ఉంటుండగా లోకాన్ని చూస్తున్నాము, వారి జనులను చూసి మనం ఆ విధంగానే మనం బ్రతుకుతున్నాము. లోకమంతా అదే విధానంలో ఉండగా అది పెద్ద తప్పు కాదు అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడు అలా కాదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండానే ఉన్నారని చెప్పేసి అందరూ నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారని ఆశ్రయపురాన్ని, ఆయనే ఆశ్రయపురమై ఈ లోకానికి వచ్చి మనమందరం చేసిన పాపమును ఆయన వేసుకొని మనకి శిక్షని తగ్గించి, మన శిక్షని తప్పించి, ఆయన శిక్షను అనుభవించి ఆ ఆశ్రయపురంలో మనం చేర్చుకొని సేద తీరడానికి, బ్రతకడానికి, నిత్య నరకము నుండి మనం తప్పించబడడానికి ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన రాకడ వరకు కూడా అందులో నమ్మకంగా ఉన్నట్టయితే ఆయన రాకడ వచ్చినప్పుడు మనం తీసుకొని పోతాడు. అయితే మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. మనమే ఆశ్రయపురం దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాలి, అందులోకి వెళ్ళి చేరాలి, అక్కడికి వెళ్ళి మనమే చెప్పాలి, మనమే చెప్పి ఆ సందులో మనం నిలకడగా ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. ఎవడైనా పొరపాటును చేశాడు, ముందు వెంటనే పరిగెత్తుకొని ఆశ్రయపురం దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్దలు ఉన్న వారికి వాళ్ళకి వివరించిన ఆ పెద్దలు కూడా చెప్తున్నారు వీనికి ఆశ్రయం ఇవ్వాలి అని చెప్పి. అలాగే ప్రభు మనకి ఆశ్రయాన్ని ఇస్తున్నాడు. ప్రభు అలాగే మనకి ఆయన రాకడ వరకు కూడా మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన సందులో ఎప్పుడు కూడా నమ్మకంగా నిర్దోషులుగా మనం ఉందుముగాక. మన పాపం మనం ఒప్పుకొని దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందుకునే బిడ్డలుగా మనం ఉందుముగాక. దేవుని కృప కింద మనం దీవించబడదుముగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తివంతుడ, స్తోత్రారుడ, మీకు వందనాలు తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. అద్భుతాలు చేయవాడు నీవే, ఆశ్చర్యకారాలు చేయవాడు నీవే, గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడు నీవే తండ్రి. స్తోత్రం నాయన. ప్రభువా, ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసిన ఆయన ప్రభువా, అయా తన నరహంతకుడు నాయన అందరూ పారిపోయి వచ్చి నాయన తప్పు ఒప్పుకొని ప్రభువా తండ్రి మీకు స్తోత్రంలో సేద తీరినట్టుగా నాయన అయ్యా మీరు ఏర్పాటు చేసిన క్రమం అయ్యా ఎంతో గొప్పది నాయన. ఈ స్తోత్రాలు దేవదేవుడా, మీకే స్తోత్రాలు చేసిన మీరు మహిమ పొందాలి. ఈ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచిన వాక్యం వినిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా